హలో అండి. బాగున్నారా? ఈరోజు టాకో బెల్ స్టైల్ మెక్సికన్ వెజ్ పిజ్జా ఇంట్లోనే ఈజీగా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో ఒక కప్పు రాజ్మాని, అలాగే ఒక కప్పు పింటో బీన్స్ని వేసుకుని శుభ్రంగా కడిగేసుకుని, దాంట్లో ఒక కప్ ఐస్ని, అలాగే ఒక కప్పు వాటర్ని తీసుకుని ఒక మెత్తగా అయ్యేటట్టు ప్రెషర్ కుక్ చేసుకున్నాను అనమాట. ఐస్ ఎందుకు వేసుకున్నానంటే, నేను ఓవర్ నైట్ నానబెట్టలేదు. ఫ్రెండ్స్ వచ్చారు, హడావిడిగా చేశాను కాబట్టి అప్పటికప్పుడు ఐస్ వేసి దాన్ని మంచిగా మెత్తగా అయ్యేటట్టు పప్పు గుత్తితోటి రుద్దుకున్నాను అనమాట. ఇప్పుడు స్టోర్ బాట్ టమాటో పేస్ట్ని తీసుకొచ్చాను. అది మరీ థిక్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రై కోసము టాటిలాస్ తీసుకొచ్చాను. దాన్ని ఫోర్క్ తోటి మంచిగా గుచ్చేసి దాన్ని ఒక్కొక్కటిగా అటు ఇటు తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట బ్రౌన్ కలర్లో. అది ఫోర్క్ తోటి గుచ్చకపోతే పొంగిపోతాయి కాబట్టి. సో ఫ్రెండ్స్ వచ్చారన్నాను కదా, అందుకని ఒక స్మాల్ బ్యాచ్ ఆఫ్ టాటిలాస్ని నేను డీప్ ఫ్రై చేసుకున్నాను. సో మీరు కావాలంటే చపాతీని కూడా చేసుకుని గోధుమ పిండితోటి చక్కగా చపాతీలు చేసుకుని ఫోర్క్ తోటి గుచ్చేసి టాటిలాస్ లేకపోతే మీరు కూడా అలా డీప్ ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, అలాగే బెల్ పెప్పర్, క్యాప్సికమ్ అనమాట, అలాగే ఎలపినోస్ లేకపోతే మీ దగ్గర మిర్చీలు వేసుకుంటాం కదా, పచ్చిమిరపకాయలు, ఆ మిర్చిని కూడా అలాగా సన్నగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా తురుముకుని కూడా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుని ప్యాన్లో అందులో మనకు తగినంత ఉల్లిపాయలు, బెల్ పెప్పర్, క్యాప్సికమ్ ముక్కలు, ఎలపినోస్, అలాగే వెల్లుల్లి తురుముకున్నాను కదా, అది కూడా వేసుకుని చక్కగా తిప్పేసుకోవాలి. అది కొంచెం వాటర్ బయటకు వదిలాక అందులో ఇందాక మనము టమాటో పేస్ట్ని కొంచెం అది వాటర్తో మిక్స్ చేసుకున్నాం కదా, అదే వేసుకోవాలన్నమాట. అదే వేసుకుని ఇంకొంచెం అది థిక్గా ఉంది కాబట్టి ఇంకొన్ని వాటర్ అదే గిన్నెలో వేసుకుని మళ్ళీ దాన్ని ఒక్కసారి కలుపుకొని ఆ నీళ్ళు కూడా వేసుకుందాం. అంతే. ఇప్పుడు ఒక్కసారి అన్నిటిని మిక్స్ మిక్స్ మిక్స్. ఇప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని మనకి టేస్ట్కి సరిపడంత టాకో సీజనింగ్ మసాలా అందులో వేసుకోవాలన్నమాట. సో టాకో సీజనింగ్ ఐ థింక్ ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు ఒక గుప్పుడు సన్నగా తరుక్కున్న స్ప్రింగ్ ఆనియన్ని కూడా వేసుకోవాలి. వేసుకుని మరొక్కసారి ఒక్క బాయిల్ వచ్చేటట్టు మిక్స్ మిక్స్ మిక్స్. అంతే. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న టాటియా మీద ఆ ముందు చేసి పెట్టుకున్న బీన్ స్ప్రెడ్ని, అలాగే ఇప్పుడు చేసుకున్నటువంటి ఆ టమాటోని ప్యూరీని తీసుకుని చక్కగా స్ప్రెడ్ చేసుకుని దాని మీద ఇందాక సన్నగా తరిమి పెట్టుకున్నాను కదా అన్నీ, ఉల్లిపాయ ముక్కలు, బెల్ పెప్పర్స్, యాలపినోస్, కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని నేను కొంచెం టేస్ట్ కోసం ఆలివ్స్ కూడా వేసాను అనమాట. సో సన్నగా రౌండ్గా కట్ చేసుకున్న ఆలివ్స్ని, చీజ్ని వేసుకుని జుమ్ జుమ్ అనుకుంటే లాగిచ్చేయండి. మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి.